ఇప్పుడు నిజాలు అయిపోతుంది. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఇచ్చి వాళ్ళకి ఎక్స్టెండ్ చేసి పంపించావు. నువ్వు సెల్ఫిష్ గా ఆలోచించుంటే డబ్బులన్నీ నీ దగ్గర ఉంచుకునేదాన్ని. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో కంటెంటర్ అందరికీ చేయాలనుకున్నాం, అందరి పార్టిసిపేట్ చేయాలనుకున్నాం. లాస్ట్ వరకు వచ్చినప్పుడు మనం సెల్ఫిష్ గా ఉండేది తప్పలేదు. అడగడం గేమ్ పార్ట్. ఎవరో వచ్చేదన్నారని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై పాయింట్. అండ్ నా బ్రెయిన్ లో ఏముందో అర్థం చేసుకోవట్లేదు. నిన్ను సపోర్ట్ చేయడానికి నేను అడిగాను అది. ఇదేంటంటే నేను సెల్ఫిష్ గా ఆడుతున్నానా, నేను సేఫ్ గా ఆడుతున్నానా, నేను అసలు ఆడనే ఆడట్లేదా, నాకేం క్లారిటీ లేదు. ఒకరు వస్తారు, ఒకరు వస్తారు సేఫ్ గా ఆడుతున్నాను, ఒకరు సెల్ఫిష్ అంటారు. సెల్ఫిష్ అంటారు, ఇంకొకరు వస్తారు ఒక మాట మీద స్టాండే లేదు అని అంటారు. అన్ని మనం తీసుకుంటే ముందుకు వెళ్ళాను జీవితం. నేను చెప్పట్లేదు. మరి ఐ ఫెల్ట్ బ్యాడ్, ఐ క్రైడ్ ఫర్ ఓన్లీ యూ. నీ వల్ల ఏడ్చాను. నువ్వు నేను ఎందుకు మారానని అనుకున్నావు? చిన్న మాట్లాడవా? ఎందుకు చెప్పు. వాళ్ళు వచ్చారు, నీలో వాళ్ళు ఏదో చెప్పడం వల్ల నీలో చేంజ్ అన్నావు. అదే మరి చెప్పాను. నేను అదే కదా. వాళ్ళు కాదు, నాకు అసలు వాళ్ళకి ఫరకే పడదు. వాళ్ళ గురించి అన్నట్లా నేను ఒకటి, నేను ఓన్లీ టాకింగ్. నేను వాళ్ళ గురించి చేంజ్ అవ్వలేదు, నీ వల్ల చేంజ్ అయ్యాను. నేను నా పాయింట్ చెప్తున్నా, యాక్సెప్ట్ చేయి. ఎస్ కదా, నా వల్లే నువ్వు చేంజ్ అయ్యావు కదా. నేను ఓన్లీ చేంజ్ అయిన పాయింట్ గురించి మాట్లాడుతున్నా.